అన్నా ఈ సీజన్ బిగ్ బాస్ విన్నర్ ఎవరు? ఆర్మీ కళ్యాణ్ ముందుగానే చెప్పినా. ఇప్పుడు నుంచి కాదు, నేను బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆర్మీ కళ్యాణ్కే ఓటేస్తున్నా. రోజు నేను పుట్టింది ఆర్మీ కళ్యాణ్కి ఓటేయడానికి అంతే. ఆ టైప్ ఇది. ఇంకా ఈ బిగ్ బాస్ 9 సీజన్లో ఆర్మీ కళ్యాణ్ విన్నర్ పక్క అంతే. ఆల్రెడీ కూడా కప్పు కూడా ఇచ్చేశారు. అన్నపూర్ణ స్టూడియోలకు గోడ దూకు మరి పోయి చూసేసి దూకేసి వచ్చేట తీసుకున్నా. సెల్ఫీ తీసుకున్నా, కాసేపు మాట్లాడా. నాగార్జునతో ఆర్మీ కళ్యాణ్తో కూడా మాట్లాడినా. ఆర్మీ కళ్యాణ్ ధైర్యంగా చెప్పినా, అన్న నీకు మేము ఉండవు, మీడియా వాళ్ళందరం పేదవాళ్ళందరం నీ పక్కే, మిగతా వాళ్ళు ఎవరికి మేము ఓటు వేయం, మేము అంతే. ఆర్మీ కళ్యాణ్ అన్న నువ్వు గెలుస్తావు, నువ్వు సిఆర్పిఎఫ్ కాదు, ఆర్మీలో కాదు, ఎక్కడ చేయి పని. కప్పు కొట్టిన తర్వాత నువ్వు మళ్ళీ ఆర్మీలో పోవు, పోలీసుగా చెయ్యి, గవర్నమెంట్ జాబులు చెయ్యి, 10 మంది పేదవాడ సహాయం చెయ్యి చెప్పినా నేనే. తనూజకి కూడా తనూజ కానీ ఇమ్మాన్యులు కానీ ఇంకా ఉండరు కదా, సంజన, డెమోన్ పవన్, వీళ్ళందరూ కూడా పాపం బాగానే ఆడారు. కానీ ఇంకాస్త కష్టపడి ఆడాల, కష్టపడి ఆడుంటే బాగున్నాం. సరే ఏదో ఒకటి అందరూ కష్టపడి ఆడారు, కష్టపడకుండా ఎవరు ఆడాల. టాప్ 5 దాకా పోయారంటే ఏంది, కష్టపడి ఆడితేనే పోగలుగుతారు. కాబట్టి నాలుగు అయితే పోలేడు అసలు. నా వల్లే కదా చూడండి, అసలు నన్ను బిగ్ బాస్ లోకి నన్ను రానివ్వరు అంతే. ఇప్పుడే అన్నపూర్ణ స్టూడియో నుంచి వస్తున్నా. ఆర్మీ కళ్యాణ్ గెలిచాడు. అవును, అది ముందుగానే నాకు లీక్ అయిందిరే, నీకు తెలియదు. గోడ దూకిపోయినా, నీకు ఎందుకు చెప్పేది నేను తీసుకో గమ్మున. ఆర్మీ కళ్యాణ్ అన్న గెలిచాడంటే, ఆర్మీ కళ్యాణ్ అన్నకి మార్చారంటే మాత్రం జనాలందరం పోతాం, ఆ అన్నపూర్ణ స్టూడియోలో దూరేస్తాం, కప్పు పెరుక్కొని పోయి ఆర్మీ కళ్యాణానికి ఇచ్చేస్తాం. అట్టున్నారు జనాలు. స్పెల్లింగ్ జ్ఞానం ఇవన్నీ వద్దు మాకు. ఆర్మీ కళ్యాణ్కి ఓటేసామో లేదా, ఆర్మీ కళ్యాణ్ అన్న మా కోసం ఆర్మీలో చేసి సిఆర్పిఎఫ్ లో పోలీసుగా గవర్నమెంట్ జాబ్ ఏదో ఒకటి, ఏ గవర్నమెంట్ జాబ్ చేసినా అది పబ్లిక్ సర్వీస్ అనుకో, పేదవాళ్ళకి సహాయం అనుకో, దేశానికి సేవ చేశాడు అనుకో. మిగతా వాళ్ళందరూ ఎంతమంది చేసినా వాళ్ళు పబ్లిక్ సర్వీస్ చేయలే. అది వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకు మాత్రమే అవుతుంది ఆ ఆస్తులు, డబ్బు అంతా. కానీ ఇది ఆర్మీలో, సిఆర్పిఎఫ్ లో దేశం కోసం ఈ రోజు మనం హ్యాపీగా ఉన్నామంటే కారణం ఎవరు? జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. అడుగు. ఆర్మీ పవన్ కళ్యాణ్ కి కప్ ఇచ్చేశారు. అవును, తనుజ ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి అని చెప్పి ఏడు. సరే ఆర్మీ కళ్యాణానికి కప్పు ఇచ్చేశారు. తనుజ ఫ్యాన్స్ పరిస్థితి, తనుజే కాదు, ఎమ్మానీలు, డెమోన్ పవన్, సంజన ఏడేస్తారు. అందరూ ఏడేస్తారు. శ్రీముఖి కప్పు ఆల్రెడీ ఇచ్చేసారు. అది ఈ రోజు షూటింగ్ అయిపోయింది. రేపు టెలికాస్ట్ అవుతుంది. తనుజ ఆ బ్రీఫ్ కేసు ఎత్తుకొని జంప్ అయిపోదాం అని అనుకుంది, కానీ జరగదు. అక్కడ ఎందుకు పొరుగు పద్ది. ఆ డబ్బు తీసుకోగానే జంప్ అయ్యారు అనుకో, పొరుగు అంతా పద్ది. ఇంకెవరు నమ్మరు. సంజన ఆంటీ కూడా పాపం సూట్ కేసు కాడ పోయింది. కానీ పాపం ఏంటంటే చుట్టుపక్కల పరిస్థితులు, వాతావరణం అంతా బాగాలేదన్నమాట. ఒకవేళ 40 లక్షలు తీసుకోగానే జంప్ అయింది అనుకో, జనాలు అందరూ కొమ్మతారు అంతే. ఇంకా కాబట్టి ఖచ్చితంగా కాసే బాగం. నేను ఫైనల్ చెప్పేది ఒకటే, జై జవాన్, జై కిసాన్. అందరూ ఆర్మీ కళ్యాణ్ అన్నకే సపోర్ట్ చేసిండే. ఆర్మీ కళ్యాణ్ అన్నకే కప్పు దక్కాలి, కప్పు దక్కేసింది. భయ ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో నుంచి వస్తానని పోయి మన ఆర్మీ కళ్యాణ్ అన్నకి కప్పు ఇవ్వట్లేదు, పోయా ఇవ్వలేదంట. తనుజకి ఇచ్చేసారంట. పోయా అన్ని ఘోరం దారుణం జరిపింది. ముందుగానే తీసేసారు. అదే కదా బాధాడ, అది ముందుగానే తీసారు. రేపు టెలికాస్ట్ అవుద్ది. ఈ రోజు తీసారు దాన్ని. ఆర్మీ కళ్యాణ్ కప్పు ఇవ్వలేదంట. నా బాధ నేనే కాదు, తనుజ అంట. తనుజ గెలిచింది. ఇప్పుడు ఆ కప్పు లాక్కొని పోయి ఆర్మీ కళ్యాణ్కి ఇచ్చేస్తాను. ఇప్పుడు ఇచ్చేస్తా. ఈ సీజన్ బిగ్ బాస్ అయితే చివరికి వచ్చేసింది. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? నేను ఎవరు గెలుస్తారు అనుకోవడం ఎందుకులే, కానీ బయట టాక్ అయితే తనుజ కళ్యాణ్ విన్ అవుతారు అని చెప్తున్నారు. ఎక్కువ కళ్యాణ్ అని అంటున్నారు. ఓకే, కళ్యాణ్కి వచ్చినా పర్లేదు, కానీ తనుజకి తన ఎఫర్ట్స్ పెట్టలేదు అనట్లేదు. మిగతా వారితో కంపేర్ చేస్తే తనుజ ఎఫర్ట్స్ కొంచెం తక్కువే. సో కళ్యాణ్ గెలిచినా ఓకే. ఎమాన్యుల్ అనవసరంగా చాలా అన్యాయం అయిపోయాడు అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి ఎంటర్టైన్ పరంగా కానీ, టాస్క్ వైజ్ కానీ, మెంటల్గా, ఫిజికల్గా అన్ని విధాలుగా హౌస్లో ఉండే వాళ్ళ విధానం కానీ చాలా బాగుంది. బట్ ఎందుకు తనకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, జబర్దస్త్ నుంచి చాలా మందికి తెలుసు.
ఎందుకు ఓట్లు ఎక్కడ తగ్గాయి అనేది అయితే అసలు అర్థం కాలేదు. ఇమాన్యుల్కి అయితే చాలా అన్యాయం జరిగింది. అట్లీస్ట్ ఒకవేళ అమౌంట్ ఏమన్నా ఆఫర్ చేస్తే తీసుకుని వస్తే అయినా ఎంతో కొంత తనకి యూజ్ అవుతుంది అని అనిపిస్తుంది. సో ఇమాన్యుల్ కన్నా కళ్యాణ్ కన్నా కానీ డిమాండ్ పవన్ బాగా ఆడుతున్నాడు ఈ వీక్ నుంచి, అంటే కొంచెం బాగా పర్ఫామ్ చేస్తున్నాడు రీపీఎల్ కానీ. డిమాండ్కి ఏమైనా వచ్చే అవకాశం ఉందా? డిమాండ్కి వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే గేమ్ ఒక్కటే బాగా ఆడాడు. మిగతాది ఎంత తన ఇప్పుడు ఈ బిగ్ బాస్ సీజన్ 9 జర్నీ మొత్తం చూసుకుంటే మొత్తం రీతుతోనే ఉంది తప్ప తనది ఎక్కడ వేరే వాళ్ళతో కొంచెం ఉన్నది ఎక్కడ ఏం కనిపించలేదు. సో అది ఏమైనా మైనస్ అయి ఉంటుంది డిమాండ్ పవన్కి. కళ్యాణ్ కూడా ఫస్ట్ 1 వీక్ నుంచి, అంటే ఫస్ట్ వీక్స్ నుంచి ఏం ఆడుకున్నా లాస్ట్ 4 వీక్స్ ఆడాడు. ఫస్ట్ వీక్స్లో నాగార్జున గారు కూడా చెప్పారు నీకు ఏమేది కనపట్టలేదు అని. సో ఇప్పుడు ఫైనల్ లిస్ట్లో వచ్చేసరికి టాప్ 1లో ఉన్నాడు అంటున్నారు. ఎలా అంటే సింపతి ఎలా వాడు క్రియేట్ చేసుకుంటారు? సేమ్ లాస్ట్ టైం మనం పల్లవి ప్రశాంత్కి తన హౌస్లో ఉన్నప్పుడు నేను బయటకు వచ్చిన తర్వాత నేను ఒకవేళ విన్ అయితే బయటకు వచ్చిన తర్వాత నేను రైతులకి ఇంత హెల్ప్ చేస్తాను అది ఇదని ఎలా అయితే చెప్పాడో, సేమ్ కళ్యాణ్ కూడా లాస్ట్లో కొంచెం అమౌంట్ విషయంలో టాపిక్ వచ్చినప్పుడు నాకు కొంతమందిని దత్తత తీసుకుని పిల్లలకి వాళ్ళని చూసుకోవాలని ఉంది. అప్పుడు నాకు కుదరక నేను తీసుకోలేకపోయాను. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు విన్ అయితే ఈ ప్రైజ్ మనీలో కొంత నేను వాళ్ళకి పెడతానని అది ఎక్కడో మేబీ జనాలకి కనెక్ట్ అయినట్టుంది. అండ్ టాస్క్ కూడా కొంచెం బాగానే ఆడాడు కాబట్టి అది కొంచెం వర్కౌట్ అయినట్టుంది. ఇది కూడా యాడ్ అయ్యి లాస్ట్లో టాప్ 1 తనుజన్ వాడుకొని పైకి వచ్చాడు, అంటే తనుజన్ వాడుకొని టాప్ 1లోకి వస్తున్నాడు, తనుజన్ తొక్కేసి వస్తున్నాడు, లవ్ ట్రాక్ నడిపేసి. అది నాకు ఎక్కడ అనిపించలేదండి, ఎందుకంటే బయట మనం ఇంకా టాక్ చూసుకుంటే ఇదేంటి కళ్యాణ్ తనుజ కూర్చోమంటే కూర్చుంటున్నాడు, నుంచోమంటే నుంచుంటున్నాడు, తనుజ ఎలా చెప్తే అలా ఆడుతున్నాడు ఏంటి అని చెప్పేసి ఒకటి నెగిటివ్గా ఇంకా కళ్యాణ్కి నెగిటివ్ అయింది తప్ప అది ఎక్కడ తనుజకి నెగిటివ్ అయినట్టు నాకైతే కనిపించలేదు. ఇంకా అంటే టాస్కుల పరంగా చూసుకుంటే అసలు ఏం ఆడలేదు, చాలా తక్కువ ఆడాడు కదా. అయినా టాప్ 5 అని బయట సెంటిమెంటల్ గా ఆర్మీ కార్డు వాడుతున్నారు. సేమ్ అలానే మనం ఇంతకు ముందు సీజన్స్ చూసుకుంటే టాస్క్లు ఆడని వాళ్ళే కదా కప్ అనేది విన్ అయ్యారు. ఇప్పుడు సీజన్ 4లో అఖిల్ చాలా బాగా ఆడాడు, కానీ విన్నర్ ఎవరు? అభిజిత్. సేమ్ అలా కొన్ని సీజన్స్ చూసుకుంటే అన్నీ అలానే ఉన్నాయి కదా. సో అక్కడ టాస్క్ ఒక్కటే కాదు బిగ్ బాస్ అంటే, వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళు ఉండే బిహేవియర్ ఎలా ఉంటున్నారు ఏంటి, మిగతా వాళ్ళు ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకునే కదా వాళ్ళు ఇస్తారు. సీజన్ 7లో రైతు బిడ్డని గెలిపించారు, రైతు బిడ్డ అని. ఇప్పుడు ఆర్మీ బిడ్డ జవాన్ అని. సో జై జవాన్ జై కిసాన్ అంటున్నారు. ఎలా అంటే సింపతి కార్డు వాడేసి చుట్టూ జనాలు పోగేసి. సేమ్ ఇప్పుడు జనాలందరూ పల్లవి ప్రశాంత్ని గెలిపించి ఏదైతే అంటే తను చెప్పిన మాట మీద ఏదైతే మోసపోయారో తర్వాత రిగ్రెట్ ఫీల్ అయ్యారు, వీళ్ళ మనం గెలిపించామని చెప్పేసి. సేమ్ ఇప్పుడు కళ్యాణ్ పడాల కూడా తను ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఆ మనీ తన సొంత దానికి యూజ్ చేసుకున్నాడంటే ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఫీల్ అవుతారు. సో అంతే, కళ్యాణ్ అటు ఆంధ్ర వాళ్ళంతా కళ్యాణ్ గెలిపించాలి, అటు కన్నడ వాళ్ళని ఓడిపించాలి అన్నట్టు మాట్లాడేసి మేబీ ఇది కూడా ప్రమోట్ చేస్తున్నారు, కాలేజ్కి వెళ్ళి ప్రమోట్ చేస్తున్నారు, పిఆర్లు కొంచెం ఓవర్ చేస్తున్నారు అనిపిస్తుంది. తనూజాకి ఎక్కడ మైనస్ అయ్యిందంటే కన్నడ అమ్మాయి లాస్ట్ టైం ఆల్రెడీ కన్నడ అబ్బాయికే ఇచ్చేసాము ట్రోఫీ, ఈసారి కూడా కన్నడ వాళ్ళకి ఇవ్వడం ఏంటి. అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే మనకి రీసెంట్గా ఒక ఇష్యూ అయింది బయట, కన్నడ వాళ్ళు మన తెలుగు వాళ్ళ షాప్స్ ఉంటాయి కదా కన్నడలో, సో అక్కడ మన తెలుగు వాళ్ళ బోర్డ్స్ పీకేయడం అనేది ఏదో జరిగింది, సంథింగ్ అక్కడ ఏదో ఒక ఇష్యూ అయ్యి. సో మేబీ అదే ఒక ఏమైనా కన్నడ తెలుగు అది ఇది అని చెప్పేసి ఒక ఇష్యూ అవ్వడం వల్ల అది బాగా హైలైట్ అవుతుంది. అంటే ఇప్పుడు దాకా బిగ్ బాస్ సీజన్ లో లేడీ విన్నర్ లేదు, సో తనుజ వచ్చే అవకాశం ఉందా కళ్యాణ్ ని దాటేసి? అసలు ఎందుకు బిగ్ బాస్ ని లేడీ విన్నరు, మేల్ విన్నరు, ఫీమేల్ విన్నరు ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటున్నారు? అక్కడ మేలా ఫీమేల్ ఇది కాదు, గేమ్ కదా. ఓవరాల్ గా వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి, జనాలకి ఎవరు నచ్చుతున్నారు అనేది వాళ్ళనే గెలిపించుకుంటారు. అక్కడ లేడీ విన్నర్ అని చెప్పేసి ఒక కార్డ్ యూజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అంటే తను టాస్కుల పరంగా కూడా చాలా బాగా ఆడింది, హౌస్ లో బాగా ఆడలేదని నేను కూడా అనట్లేదు, కానీ ఇప్పుడు డిమాన్, కళ్యాణ్, ఇమాన్యుల్ వీళ్ళతో పోలిస్తే తనుజ బాగా ఆడిందని మీరు చెప్తున్నారా? డిమాన్, పవన్, ఇమాన్యుల్ వీళ్ళ ముగ్గురుతో కంపేర్ చేస్తే తనుజ బాగా ఆడిందని మీరు చెప్తున్నారా? అమ్మాయి ఉన్న స్ట్రెంత్ లో చాలా ఇచ్చింది కదా వాళ్ళకి, చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చే కదా వచ్చింది అంత టాప్. సేమ్ మీరు సరిగా అబ్జర్వ్ చేస్తే అగ్ని పరీక్ష నుంచి చూసుకుంటే దివ్య చాలా బాగా ఇచ్చింది. అగ్ని పరీక్షలో కూడా అసలు స్టార్టింగే దివ్య వెళ్తుందేమో హౌస్లోకి అనుకున్నాం మేము, కానీ తన మధ్యలో వైల్డ్ కార్డ్లో పంపించారు. మరి వాళ్ళని ఎందుకు ఎలిమినేట్ చేసి పంపించేశారు? అంటే దివ్య సెంటిమెంటల్ కార్డులు వాడి బర్నీతో బాండింగ్ పెట్టుకుని సేమ్ అదే బాండింగ్ తనుజ కూడా పెట్టుకుంది. ఎవరితో పెట్టుకుంది? స్టార్టింగ్ తమ్ముడు అని చెప్పేసి మన రాము రాథోడ్తో పెట్టుకుంది, తర్వాత నాన్న అని చెప్పేసి బర్నీ గారితో పెట్టుకుంది, తర్వాత ఇప్పుడు కళ్యాణ్తో ఉండట్లేదా? కళ్యాణ్ జస్ట్ ఫ్రెండ్స్ అన్నారు. అదే కళ్యాణ్ వచ్చి తనుజని లింక్ చేసుకుంటున్నాడు అంటున్నారు బయట. ఏమి మరి ఈమెకేమైంది? ఈమె టీ షర్ట్లు వేసుకోవడం అలా అది కరెక్టా?
సో వాళ్ళ ఎందుకు ఇద్దరి టీ-షర్ట్లు ఎందుకు వేసుకున్నట్టు? రిలేషన్ ఉండబట్టే కదా అంత చేస్తున్నారు. అదే కదా, ఇప్పుడు రిలేషన్ మీద నేను వేరే ఏదో తప్పు విధంగా తీసుకెళ్ళట్లేదు, కానీ అది వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఓకే. సో ఫైనల్ గా కప్ ఎవరు కొడతారు? కప్ ఎవరు కొడతారనేది నేను చెప్పలేను. కొంచెం ఇమ్ము గెలిస్తే బాగున్నాను అనుకున్నాను నేను. అండ్ ఫస్ట్ నుంచి చూసుకున్నాను, లాస్ట్ వీక్ చూసుకున్నా డిమాండ్ చాలా బాగా ఆడాడు గేమ్. అది కళ్యాణ్ ఆడాల్సిన గేమ్లు కూడా తను చాలా బాగా ఆడి 4 స్టార్స్ గెలుచుకున్నాడు. సో కానీ డిమాండ్కి ఛాన్స్ లేదు కాబట్టి ఎమాన్యుల్ గెలిస్తే బాగుండు అనిపించింది. బట్ బయట కళ్యాణ్ విన్నర్ అని అంటున్నారు. ఓకే, కళ్యాణ్ విన్ అయినా ఓకే, కానీ తనుజ విన్ అయితేనే కొంచెం యాక్సెప్ట్. తనుజ విన్ అయితే అంటే వాళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం తనుజ డౌనే కదా.